నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రేమికులకు బజరంగ్ దళ్ హెచ్చరిక చేసింది ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజును అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది క్లబ్బులు హోటళ్లు పార్కుల్లో వేడుకలు చేస్తే ఊరుకునేదే లేదని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ బాలస్వామి హెచ్చరించారు అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది క్లబ్బులు పబ్బులు హోటల్స్ సినిమా థియేటర్లు పార్కులు రకరకాల ప్రదేశాలలో కల్తీ ప్రేమను ఒలకబోసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడిని చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతపై బలవంతంగా రుద్దుతున్నటువంటి ఈ కార్పొరేట్ శక్తులను భారత్ దుబాయ్ల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి యుఏఐ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయీద్ ప్రధాని నరేంద్ర మోడీ వీటిపై సంతకాలు చేశారు అధికారులు ఒప్పందాలను ఇచ్చిపుచ్చుకున్నారు భారత ప్రధాని మోడీకి అబుదాబిలో ఘన స్వాగతం లభించింది సాంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं। जी కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెలాంటి మేడిగడ్డ బ్యారేజీ దుస్థితిని సీఎం రేవంత్ రెడ్డి వివరంగా చూపించారు పునాదుల్లో భారీ పగుళ్లు స్పష్టంగా కనిపించాయి మేడిగడ్డ కుంగిన పిల్లర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేల బృందం పరిశీలించారు డ్యాం వద్ద గోడలపై భారీ పగుళ్లు కనిపించాయి తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పగుళ్లను వీరు పరిశీలించారు ఈ సందర్భంగా బ్యారేజీ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు ఆ తరువాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది 7వ బ్లాక్లోని పలు పిల్లర్లను వీరు పరిశీలించారు పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు మన నీళ్లు దొబ్బిపోదాం అనుకునే స్వార్థ శక్తులకు ఈ నల్గొండ సభ హెచ్చరిక లాంటిదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని చెప్పుతో కొడదాం అనే భాష మంచిది కాదని చెబుతూ చెప్పులు మీకే కాదు రైతులకు కూడా ఉన్నాయని కేసీఆర్ హెచ్చరించారు రైతు బంధు కూడా ఇయ్యరా నియమ ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలురా మీకు?
ఎట్ట మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోలారా, చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జర నేను ఎందుకు చేరిస్తా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగిన చెప్తోని కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావు దా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి. కరెంటు మంచిగా ఇచ్చి చూపి. నల్గొండ నీటి కాలనీలో కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిరసన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న బృందం బస్సుపై కోడిగుడ్లు ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ కార్యకర్తలు విసిరారు. నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డం పడి గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీరిని వీటి కాలనీ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ బ్యాక్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణాలను తనదైన శైలిలో జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు. కేసీఆర్కి అసెంబ్లీలో మైక్ ఇస్తారో ఇవ్వరో తెలియదని, ఎందుకంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇతర పార్టీల గొంతులను నొక్కాడని జగ్గారెడ్డి అన్నారు. అదే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ తన మీద ఉపయోగిస్తుందేమోనని కేసీఆర్ అసెంబ్లీ పోవట్లేదని, దీనిని బట్టి కేసీఆర్ భయస్థుడు, బలహీనుడు అని అన్నారు. ఈరోజు గవర్నమెంట్ ఒక లైన్ తీసుకుంది. సరే, ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి పోకుండా పబ్లిక్లోకి పోయి రాజకీయంగా వాడుకోవడము, ఇది సహజంగా వాడుకోవాలనే చూస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఈ రోజులలో కేసులల్లో అదే మనకు అంటే మైక్ కట్ చేస్తారు అని, ఆయన పోకముందే మైక్ కట్ చేస్తారని మాట్లాడుతున్నారు కేసీఆర్ కాబట్టి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఇక బీజేపీ కానీ ఇంకా అందరినీ గొంతు తొక్కినట్టే కదా ఆయన కూడా. అంటే ప్రాక్టీస్ అంటే గత 9 ఏళ్లలో నేను ఎవరి మాట్లాడకుండా చేసిన కాబట్టి నాకు కూడా మైక్ దొరకదు, నేను చేసిన ప్రయోగం నా మీదనే కాంగ్రెస్ ఉపయోగిస్తుంది. ఆయననే గురువు కదా, అసెంబ్లీలో ఈ మైక్ కట్ చేసేదానికి ఆయన సూత్రధారి కదా. కాబట్టి కేసీఆర్ గారు ఎంత భయస్తుడో, ఎంత బలహీనుడో మనం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే
అసెంబ్లీలో పోయి నా సాంప్రదాయం నన్నే తిప్పికొడుతుందేమో కాంగ్రెస్ గవర్నమెంట్ అని భయపడి ఆయన అసెంబ్లీకి పోకుండా నోటికి ఏది వస్తే. మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కును పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీలు చూడకుండా రాజకీయాలు కూడా చూడకుండా అందరికి కూడా ఇస్తున్నాం. ఈరోజు 55,000 మంది మరి డ్వాక్రా చెల్లెమ్మలకి ఇస్తామంటే వీళ్ళందరూ కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, మరి పార్టీలు చూడలేదు. డ్వాక్రా మహిళ అయితే చాలు, డ్వాక్రా మహిళకి డబ్బులు అప్పుంటే చాలు, వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 విడతలుగా మరి మాఫీ చేశారన్న సంగతి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడే చూసాం, ఇందాక మాట్లాడారు ఎంపీపీ గారు. మరి ఈరోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ రోజు సభలు అడిగాను, అన్న ఇక్కడ 150 పడగల హాస్పిటల్ ఉంది, మరి ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళే పరిస్థితి మాకు, ఈ 2 గంటల పాటు ప్రయాణం చేస్తే మధ్యలో చాలామంది చనిపోతున్నారు, ఇక్కడ ఉన్న 150 పడగల హాస్పిటల్ని మళ్ళీ మెరుగైన వైద్యం కోసం చేయాలని చెప్పి అడిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు. పోయిన సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి ఇప్పుడున్న 150 పడగల్ని 630 పడగల హాస్పిటల్గా అక్కడ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అందుకనే మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఇప్పుడే చెప్పారు మనందరూ కూడా 124 సార్లు ఎన్నో పథకాలకి బట్టలు నొక్కారు, మాకోసం 2 సార్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంగతి ఒకసారి గుర్తించుకొని మరి ఈరోజు చూస్తే ఒకటే మాట చెప్తున్నారు. మీరు చాలాసార్లు టీవీలో చూస్తున్నారు, జగనన్న పరిపాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీరందరూ కూడా ఆశీర్వదించండి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంగతి మీ అందరూ గుర్తు చేస్తాను. అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తాలూకా ఆశీర్వాదాలు అందించాలి. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా మీ అందరూ కూడా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా మరి మీ అందరూ కూడా అందిస్తున్న సంగతి మరి మీ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతో సంక్షేమ పథకాలు పెట్టాం, ఇవన్నీ కూడా కొనసాగిస్తూ రేపు రాబోయే రోజులు కూడా మరిన్ని సంక్షేమ పథకాలు కావాలంటే మళ్ళీ జగన్మోహన్ గారి నాయకత్వం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏదైతే 2019 ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించారో అలాగే రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలూకు ఆశీస్సులు మా అందరికీ కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంది వేలాది మందికి వచ్చేసిన డ్వాక్రా చెల్లెమ్మలందరూ కూడా మరి చేతులతో నమస్కారం తెలుపుకుంటూ చాలా చూసుకున్నాను. రాజమండ్రి 44వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధే ప్రధానం కాని వర్గాలు పంతాలు కాదని ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ అన్నారు. నగరంలోని 44వ వార్డు ఇందిరా, సత్యవతి నగర్, పుంత రోడ్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదు. దీన్ని వయా మీడియాగా ఎట్లాగా ప్రారంభించాలనేది రానున్న రోజుల్లో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మిమ్మల్ని ఆ పార్టీలని ఇద్దరిని కూర్చోపెట్టి ఒక కొలిక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం. ఈ లోపల ఈ రోడ్డు సుమారుగా 80 అడుగుల రోడ్డు ఉన్నది. ఇక్కడ మనం చూస్తే మినిమం మౌలిక వసతులు లేవు. ఒక పక్కన రోడ్లు సరిగ్గా లేవు, సుమారుగా 1 కిలోమీటర్ పాటు ఉంటుందా, రోడ్లు సరిగ్గా లేవు. అలా అని చెప్పి మరి ఇళ్లలో వాళ్ళు పాపం యువతల పక్కన వాళ్ళందరూ కూడా చూస్తే వాళ్ళు రిజిస్టర్డ్ హౌసెస్, వాళ్ళకి రోడ్ లేదు, వాళ్ళకి డ్రైన్స్ కూడా లేవు. ఇవన్నీ కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితులు. పాపం వెనకాల ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు రిజిస్టర్డ్ హౌసెస్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇటుపక్కకు రావడానికి చిన్న సందులో వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక జటిలమైన సమస్య. ఎందుకంటే మీరు కూడా ఎన్నో 30-40 సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో మీరు కూడా నివాసం ఉంటా ఉన్నారు. సో దీనికి ఒక ఇద్దరికి ఉభయతారకంగా ఒక క్లారిటీ తీసుకుని వస్తారు రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి ఇమీడియట్గా నిన్న అధికారులతో మాట్లాడాము. నిన్న వచ్చిన తర్వాత సరే గొడవలు ఏదున్నా కానివ్వండి, ముందరైతే రోడ్డు ఎందుకు వేయకూడదు అనే అంశము వచ్చింది. వచ్చిన తర్వాత దాంతోపాటు ఇటు లెఫ్ట్ సైడ్ మనం చూస్తే వీళ్ళకి డ్రైనేజ్ కూడా లేదు. ఈ రోడ్డు డ్రైన్ 2 ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనే కార్యక్రమం. ఎందుకంటే ఇది గతంలోనే
ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని, స్వార్థం కోసం ముగించబడిన అధ్యాయాలు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పేర్కొంది. ప్రజా ఉద్యమాల ద్వారా అందరం కలిసి వీటిని సాధించుకొని మన సత్తా తెలియజేయాలని పిలుపునిచ్చింది. విశాఖ నగరంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జేడీ లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడారు. పాచిపోయిన లడ్డు అని తొడగొట్టిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు నుంచి బయటకు రావాలని కోరారు. ఒక తరం ఉప్పుకైపోయింది. ఈ రాజకీయాలు ఆడుకోవడానికి స్కోర్ సెటిల్ చేసుకోవడానికి కాదు. జెండా లేకుండా వాళ్ళ పార్టీలు వచ్చినాయి. జెండా పెట్టుకోలేదు. ఈ పార్టీలాగా జెండాల కోసం పెట్టుకుని ఓట్ల కోసం రాలా. నిజాయితీతో ఉద్యమించే వాళ్ళందరూ ఉద్యమిస్తున్నారు. పెడతానని చెప్పి మేము ఆ రోజు అమరణ దీక్షలు ఉన్నాం. మీ అందరూ ఉన్నారు. మీ అందరి సాక్షిగా ఇక్కడే అమరణ దీక్షలు ఉన్నాం. నాయుడు గారు ఆఖరికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తూ ఉండే సందర్భంలో ఆ రోజు అనౌన్స్ చేశారు. మోడీ గారు రాక ముందుగా అనౌన్స్ చేశారు ఏదో చనిపోతారని. మీరందరూ ఉన్నారు ఆ రోజు. కానీ నేను ఇక్కడ చెప్తాను చూడండి. కేకే లేని కొత్త వలస ఇక్కడ ఉందా? రమ్మనండి. ఎవరైనా చూపిస్తాను. అక్కడ విశాఖపట్నం తెలియకపోతే రమ్మనండి. కొత్త వలసను తీసుకెళ్ళి రాయగఢ లైన్లో కలిపేశారు. కేకే లైన్ ఎత్తేసారు. 105 సంవత్సరాలు డివిజన్ ఎత్తేసి ఇక్కడ విజయవాడకి మిళితం చేసి ఇక్కడ మాకు పెడతారు దిక్కుమేల కేంద్ర ప్రభుత్వం. డిఆర్ఎం ఇక్కడ రైల్ రోడ్స్ అన్ని ముఖ్యమైన డిఆర్ఎం చేయాలి. డివిజన్ రైల్వే మేనేజర్ అంటే విశాఖపట్నం ఉన్న లాజిస్టిక్స్ అందరూ విజయవాడ అంటే అక్కడ ఆల్రెడీ డివిజన్ ఉంది కదా. పైగా రాష్ట్ర ప్రభుత్వం మీద 27 ఎకరాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లోపం ఉంది. 27 ఎకరాలు ఇచ్చారు. 27 ఎకరాలు కట్టుకోవచ్చు కదా. 50 ఎకరాలు కట్టేస్తారు మినిమం మేట్గా తోసి పడేయటం. అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ పోలవరం ఏటీఎం అంటాం. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద భ్రష్టాచార ప్రభుత్వం మీ ఇష్టం వచ్చి ఆడుకున్నారా? తోలు మొదలాట అనుకున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా చెప్తున్నా, అత్యంత విజయవాడ పొలిటికల్ రాజధాని కింద మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. విశాఖపట్నం చాలా చైతన్యవంతంగా కాస్మోపాలిటన్ సొసైటీ విద్యార్థికులు అత్యధికంగా ఉన్నారు. ఆనందపురం కానీ ఎక్కడ కానీ ఏ పోరాట స్ఫూర్తిలో తక్కువ లేదు. ఒకటే చెప్తా, పాలకుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతోందని, ప్రధానమైన రంగాలపై దృష్టి సారించకుండా తాత్కాలికమైన పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన 700 మందికి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ నియామక పత్రాలను పార్టీ కార్యాలయంలో అందజేశారు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ సంకల్పంలో ప్రతి చేతికి పనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మరిన్ని జాబ్ మేళాను నిర్వహించి యువతకు మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ ఎంపికైన విద్యార్థులతో కొంతసేపు వారి యోగక్షేమాలను, కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి శశి గారు ఆస్ట్రేలియా నుంచి, అలాగే వాళ్ళ మిత్ర కంపెనీలైన మొత్తం కంపెనీలన్నీ సుమారు 50కి పైగా మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఇండియన్ కంపెనీస్ కూడా తీసుకురావడం పిఠాపురం నియోజకవర్గంలో ఈ మెగా జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 3200 మంది యువకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ రెజ్యూమ్స్ తీసుకొచ్చి అండ్ అందులో ఫస్ట్ స్క్రీనింగ్ లో 586 మందికి ఉద్యోగాలు వచ్చి, సెకండ్ స్క్రీనింగ్ లో సుమారు 320 మందికి, అంటే దాదాపు మొత్తం 3200 మంది ఈ జాబ్ ఫేర్కి వస్తే 900 మందికి ఈ జాబ్ అవకాశం కలిగింది. అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. విశాఖ జిల్లాలో అనేక భూ కుంభకోణాలు జరిగాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డితో అధికారులు చేతులు కలిపి అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ముదపాక ఎస్సీ భూముల్ని అక్రమంగా లాక్కున్నారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి తెచ్చారని అన్నారు. వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమేనని, తప్పు చేసిన అధికారులకు చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కొందరు పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు, కొందరు తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు, అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 తేడా కోసం కాదు.
ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడో వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచులు ఉంటాయి, ఎన్నికల్లో సక్రమంగా నెరవేర్చలేరని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమనంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలపుడి గారు చెప్తారు, గణబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు. మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారులు కానీ. మరి ఇక్కడ ఓటర్ల ఆరోపణలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్న గౌరవ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ బాబు గారు, గన్నబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా సరే వెలపూడి చెప్తారు, అదొక కారణం. 2, ఈ కలెక్టర్ గారి టైంలో విశాఖ జిల్లా చరిత్రలో ఎవ్వరూ చూడని భూ కుంభకోణంలో లిస్ట్ వచ్చింది. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.